రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్గా రూపొందించాలని ఆదేశాలు MNRE ద్వారా రావడం జరిగింది. మోడల్ సోలార్ విలేజ్గా పరిగణించడానికి అర్హత పొందాలంటే తాజాగా ప్రచురించబడిన జనాభా లెక్కల ప్రకారం ఆ గ్రామం 5,000 కంటే ఎక్కువ జనాభా కలిగి రెవెన్యూ గ్రామంగా ఉండాలి. ఖమ్మం జిల్లాలో 8 గ్రామాలను గుర్తించడం జరిగింది. అన్నారగూడెం, తనికెళ్ల, నేలకొండపల్లి, తల్లాడ, కొనిజెల్ల, ముదిగొండ, వల్లభి, కందుకూరు, వెంసూర్ మండలం జిల్లాల్లో గ్రామాలను ముఖ్యంగా PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం మరియు PM కుసుమ్ వంటి పథకాల క్రింద సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయటకు ప్రోత్సహించబడదు. ఇప్పటికే మోడల్ సోలార్ విలేజ్ పథకంలో భాగంగా ఆ గ్రామాన్ని ఎంపిక చేయడానికి MNRE గోల్ యొక్క మోడల్ సోలార్ విలేజ్ మార్గదర్శకాల ప్రకారం ఖమ్మం జిల్లాలో గుర్తించబడిన గ్రామాల్లో పోటీ ప్రారంభ తేదీ DLC జిల్లా స్థాయి కమిటీ 4/4/25గా ప్రకటించడం జరిగింది. పోటీ కాలం 6 నెలలు అనగా 4/4/25 నుండి 3/10/25 వరకు ఉంటుంది. ఈ పోటీ కాలం ముగిసేసరికి గ్రామంలో ప్రజలు స్వయంగా పునరుద్ధరణాత్మక శక్తి కేంద్రాలను ఎక్కువగా అమర్చుకోవాలి. పోటీ పడే కాలం ముగిసిన తర్వాత గ్రామ రెవెన్యూ సరిహద్దుల్లో అప్పటి వరకు ఏర్పరిచిన మొత్తం పునరుద్ధరణాత్మక శక్తి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అత్యధిక సామర్థ్యం ఉన్న గ్రామాన్ని ఆ జిల్లాలో మోడల్ సోలార్ గ్రామంగా ఎంపిక చేస్తారు. ఆ గ్రామానికి 1 కోటి రూపాయలు CFA సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా అందించబడుతుంది. ఈ నిధి ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రజా తాగునీటి సంస్థలకు కావలసిన విద్యుత్ కోసం సౌర విద్యుత్ కేంద్రాలు మరియు సౌర ఆధారిత వీధి దీపాలు అమర్చటకు వినియోగించవచ్చు. వివరాలకు జిల్లా మేనేజర్ TGREDCO TLD 2వ అంతస్తు DRDA పాత కార్యాలయం, సంక్షేమ భవన్, బస్ డిపో రోడ్, బుర్హాన్పురం, ఖమ్మం. సెల్ నంబర్ 6304903919 మరి ఒక నెంబర్ 087424506661. ఫ్రీగా వచ్చేది, ఎటువంటి మిషన్ ఏముండదు. సింపుల్గా వచ్చే లైటింగ్ వల్ల ఎలక్ట్రానిక్ సిస్టంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీంట్లో ఏది కాల్చేది ఉండదు, ఏది చేసేది ఉండదు, సింపుల్గా వస్తుంది. కొన్ని సోలార్ విద్యుత్ ఏంటంటే సౌర విద్యుత్ ఎప్పటికీ తరిగిపోదు. ప్రతిరోజు సూర్యుడు వస్తాడు, వెలుతురు ఇస్తాడు, ప్రతిరోజు ఇస్తాడు, మనం ఉన్నంతకాలం ఇస్తాడు, మన తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి అదే బొగ్గు అనుకో కొన్ని రోజులు అయిపోతుంది. ఇప్పుడు అక్కడ బొగ్గు అయిపోయింది, ఇప్పుడు సత్తుపల్లిలో దూవుతున్నాం. సత్తుపల్లి అయిపోతే ఇంకెక్కడ అట్లా కొన్ని కాలానికి ఇప్పుడు రాబోయే తరాలకి ఒకళ్ళు ఈ బొగ్గు మీద ఆధారపడ్డ జబ్బులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, వాతావరణ కాలుష్యం ఏర్పడితే అదొక విషయం. కొన్ని అట్లా కంటిన్యూషన్ అయితే కొంతకాలానికి బొగ్గు లేకుండా పోతుంది. అప్పుడు మళ్ళీ కరెంట్ లేకుండా వెనకట్లాగానే మళ్ళీ దీపవత్తులు వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఇప్పుడు 1 కిలోవాట్కి 50 వచ్చేస్తుంది. 1 కిలోవాట్కి 50 బదిలీ కంటే అందరూ వాడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పారు PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. దాంట్లో ఏంటంటే ప్రధానమంత్రి గారు 3 కిలోవాట్ వరకు మన గృహస్థులకి సోలార్ ప్యానల్స్ పెట్టుకునేటట్టయితే 3 కిలోవాట్ వరకు 75,000 సబ్సిడీ ఇస్తారు. 75,000 మొత్తం 3 కిలోవాట్కి ఎంత అవుతుంది? 3 కిలోవాట్కి 3,515 అంటే 1,50,000 అవుతుంది. ఎందుకు 2 లక్షలు అవుతుందని ఎవరు చెప్పారు? 2 లక్షలు అవ్వదు, 1,50,000 అవుతుంది. మీరు ఒక 50,000 60,000 పెట్టుకుంటే అయిపోతుంది. అది కూడా మీరు లోన్ పెట్టుకోవచ్చు. బ్యాంకులన్నీ లోన్లు ఇస్తున్నాయి. సో మీరు కట్టే బిల్లుకు బదులుగా ఆ EMI కట్టుకుంటే అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా ఈ మధ్య కాలంలో మనకు డెవలప్మెంట్ ఏంటంటే గృహజ్యోతి వచ్చింది. గృహజ్యోతి వచ్చి 200 యూనిట్లు ఫ్రీ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంటే నాకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది. మళ్ళీ నేను ఎందుకు ఈ సోలార్ పవర్ పెట్టడం అనేది అందరిలో ఉన్నటువంటి మీమాంస. అయితే ఇప్పుడు 200 యూనిట్ ఎడ్జ్లో ఉన్నవాడు 201 యూనిట్ వచ్చినా సరే, 201 యూనిట్ వచ్చినా మొత్తం బిల్లు కట్టాల్సి వస్తుంది. వాళ్ళు పెట్టుకోవచ్చు. రెండవది, ఇప్పుడు మనం ఇందా చెప్పాడు 250 మంది దాదాపు గృహజ్యోతి కాని కింద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏంటంటే 250 మంది పెట్టుకున్నా వాళ్ళకి ఫ్రీ విద్యుత్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ వినియోగానికి పోను అదనంగా ఉత్పత్తి అయితే పర్ యూనిట్గా 5 రూపాయలకి ఇస్తాము. ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక చెప్పిండు 3 కిలోవాట్లు పెడితే 360 యూనిట్లు వస్తాయి. ఒక 200 యూనిట్లు వాడుకున్నాం, 160 యూనిట్లు, ఒక 200 యూనిట్లు మీరు అదనంగా ఉన్నట్టయితే 200 ఇంటూ 5 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తాయి. నెలకి మీరు వాడకానికి పోను
మళ్ళీ ఒక 1000 రూపాయలు మీకే ఆదాయం వస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు పే చేస్తుంది. ఆ విధంగా మీరు ఆదాయం కూడా సమకూరుతుంది మీకు. కాబట్టి ఆ విధంగా చూస్తున్నారు కానీ మీకైతే చాలా లాభం చేకూరుతుంది. అయితే మీరు అన్నట్టు లక్షలు పెట్టుకోవట్లేదు. మీరు ఎవరో డెవలపర్ తిరిగి అదే నెలకు ఒక 120,000 వస్తుంది. మామూలు ఒక గృహానికి లేదు అంటే 240 పెడితే కనీసం గృహోద్యోగి ఉన్న వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే నాకు మళ్ళీ పెట్టుకునేందుకు 10,000 ప్రోత్సహించాలి. అయితే ఇది కొంచెం టఫ్ ఫ్యాక్టర్. అంటే ఏంటంటే అందరూ కూడా అంత ఇష్టంగా ముందుకు రావాలి. ఈ గృహజ్యోతి ఇవ్వడం వల్ల కొంచెం మీరు తెలిసిన వాళ్ళు ఎవరైతే కరెంట్ బిల్లు గృహజ్యోతి కింద లేకుండా కడుతున్నారో వాళ్ళు మీరు మీటింగ్లో ఉన్న లైవ్ తీస్తాను. నేను లైవ్ తీస్తాను సార్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఏ దేశం ఎక్కినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా ఒకడరా నీ తల్లి భూమి భారతని, నిరుపరా నీ జాతి నీడు గౌరవం అన్నారు. దాన్నే మన అన్న సీనన్న మన అన్నారగూడానికి జిల్లాలో 574 గ్రామ పంచాయతీలు ఉంటే అన్నారగూడెం గ్రామ పంచాయతీకి పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన కార్యక్రమాన్ని మన గ్రామానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన అన్న సీనన్నకు దక్కింది. మన గ్రామం కాబట్టి మనం దీన్ని సద్వినియోగపరుచుకొని మన గ్రామంలో ఉన్నటువంటి 224 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కరెంటు బిల్లు కట్టేటటువంటి వాళ్ళందరూ కూడా అందరం కూడా ఈ సోలార్ వ్యవస్థను మనం పెట్టుకొని సోలార్ ద్వారా మనం లబ్ధి పొందుకుంటూ మన దేశానికి కూడా మన గ్రామానికి కూడా పరోక్షంగా మన అన్న చెప్తున్నారు 1 కోటి రూపాయలు మనకి మన గ్రామానికి ప్రధానమంత్రి గారు ఇస్తానని చెప్పారు. అంతేకాకుండా అభివృద్ధి చెందేటటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ప్రతి నెలలో నరేంద్ర మోడీ గారు ఆ గ్రామాల గురించి ఆ అంశాన్ని గురించి ప్రస్తావన తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘటనను మనం ప్రతి నెల చూస్తున్నాం. అట్లానే మన ఊరు పేరు కూడా ఇందాక అన్నాడు. ఇది మనం 1992 దశకం చూసుకుంటే మన ఫ్యాక్షన్ విలేజ్ మరి మద్దర్లు అవన్నీ జరిగినటువంటి గ్రామం నుంచి అభివృద్ధి వైపు జరుగుతున్నటువంటి గ్రామంలోకి వచ్చినాం. మట్టలో జరిగినటువంటి గ్రామం నుంచి ఈ జిల్లాకి ఒక కరెంటు అధికారి ఎస్సీగా రావడం కూడా ఘనతగా ఉంది. ఇది మన అన్నారగూడెనికి తగ్గినటువంటి ఖ్యాతిగా నేను భావిస్తున్నాను. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అన్నగారు చెప్పినట్లుగానే మనం ఏదైతే ఉన్నదో సోలార్ వ్యవస్థను పెట్టుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అన్నగారు గత 6 నెలల క్రితం ఎస్సీ అయినప్పటి నుంచి కూడా మన గ్రామంలో ఏ రైతు ఫోన్ చేసినప్పటికీ ఏ పౌరుడు ఫోన్ చేసినప్పటికీ కూడా స్పందించి కరెంటు విషయంలో నేనున్నా మీకు అనేటటువంటి భరోసా ఇచ్చారు. మన గ్రామంలో రోడ్డు వద్ద నుంచి ఇప్పుడు అంకం గుడి వద్ద వరకు కూడా ఈ సాగే తీగలన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తూ పెద్ద స్తంభాలు కూడా మన అన్న వచ్చిన తర్వాత మన అన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఇదే మాట చెప్పారు, ఇంకా చిన్న తీగ ఏలాడి పడ్డప్పటికీ కూడా నేను ఈ గ్రామానికి ఎలాంటి కరెంటు అవరోధాలు లేకుండా చేస్తానని మనకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడం పూర్తిగా మన జిల్లాలో 11 గ్రామాలు సెలక్షన్ అయితే మన గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలనేటటువంటి తలంపుతో ఈ గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. మనం కూడా అన్న చేసేటటువంటి కృషికి మనం కూడా అంతా చేయూతను అందించి ఈ 244 మందిని కూడా మనం సోలార్ విద్యుత్తును పెట్టుకొని మన గ్రామానికి దేశంలోనే ఆదర్శ గ్రామంగా ముందుండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి మన అన్న వచ్చినందుకు అన్నారగూడెం గ్రామం తరఫున అన్నగారికి అట్లాగే వచ్చినటువంటి ఏఈ గారికి ఏడీజీ గారికి సోలార్ అధికారులకు కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.